ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పౌలు పరిశుద్ధులను ఉద్దేశించి ఈ పత్రికను వ్రాశాడు. పరిశుద్ధుడు అను మాటకు అర్థము ప్రత్యేకింపబడిన వాడని భావం. ఇది పరిశుద్ధపరచబడినటువంటి వారు అను మాటకు సంబంధించినది. ఒక పాపి క్రీస్తును తన సొంత రక్షకుడని విశ్వసింపగానే అతడి ఈ లోకము నుండి వేరుపడి క్రీస్తులో నిలువబెట్టబడ్డాడు. ఇక్కడ క్రీస్తు యేసునందు అనునది గమనించదగినది. ఇది ఈ పత్రిక అంతటికి తాళపు చెవి వంటిది. ఈ పదము ఈ పత్రిక అంతటిలో 30 సార్లు కనబడుతూ ఉన్నది. క్రీస్తు లేకుండా దేవుని యొద్ద నుండి మనకేమీయూ లేదు, మనమేమీయూ పొందలేము. దేవుని యొద్ద నుండి సర్వ సమృద్ధి క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినది. ఈ పత్రికలో ఉన్నవారు అన్యులు. అయితే వారు క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారానే పరిశుద్ధులైరి. కొలస్సై వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో కొలస్సైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనలను పరిశుద్ధులుగా చేయడానికి యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించాడు. మనము ఎవరూ క్షమించలేని స్థితిలో, మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నవారమే. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు మనం గమనించినట్లయితే, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితరని సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనములో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గమని వెలుపడ శ్రమనొందనని వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్.